ఇప్పుడు ఈ వీడియోలో శతక మధురిమ పాఠ్యాంశం గురించి తెలుసుకుంటాం. ఏంటి శతక మధురిమ అని అంటే 5వ పాఠం, ఇది 9వ తరగతిలో ఉన్నటువంటిది 5వ పాఠం. ఈ శతక మధురిమ యొక్క పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే శతక పద్యాల ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే శతక పద్యాల ద్వారా పిల్లల్లో మోరల్ వాల్యూస్ని పెంపొందింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశమని మనము చెప్పుకోవచ్చు. ఏంటివి సార్ ఆ శతకాలు అని చూసినట్లయితే, ఒకటి సర్వేశ్వర శతకము. ఈ సర్వేశ్వర శతకాన్ని రాసినటువంటి వ్యక్తి యదావాక్కుల అన్నమయ్య. తర్వాత చూసినట్లయితే శ్రీకాళహస్తీశ్వర శతకం, ఇది ప్రబంధ కాలము నాటిది. దీన్ని రాసింది దుర్జటి, మహాకవి దుర్జటి. తర్వాత మల్లభూపాల్యము, దీన్ని రాసింది యాలకుచి బాలసరస్వతి. భాస్కర శతకము మారద వెంకయ్య. ఉత్పలమాల శతకము ఉత్పల సత్యనారాయణాచార్య. ఏకప్రాస శతక పద్యమాలిక గౌరిభట్ల రఘురామ శాస్త్రి. నింబగిరి నరసింహ శతకము అందె వెంకటరాజం. చంద్రమౌళీశ్వర శతకము ఇమ్మడిజట్టి చంద్రయ్య. ఇవి శతకాలు. మొదటిది సర్వేశ్వర శతకము యదావాక్కుల అన్నమయ్య. సర్వేశ్వర శతకము యదావాక్కుల అన్నమయ్య. తర్వాత శ్రీకాళహస్తీశ్వర శతకము. శ్రీకాళహస్తీశ్వర శతకము దూర్జటి. మల్లభూపాల్యమేమో యలకూచి బాలసరస్వతి. భాస్కర శతకమేమో మారద వెంకయ్య. ఉత్పలమాలనేమో ఉత్పల సత్యనారాయణాచార్య. ఏకప్రాస శతక పద్యమాలికనేమో గౌరిభట్ల రఘురామ శాస్త్రి. నింబగిరి నరసింహ శతకమేమో అందె వెంకటరాజము. చంద్రమౌళీశ్వర శతకమేమో ఇమ్మడిజట్టి చంద్రయ్య. మరి పాఠ్యభాగ విశేషాలు చూసినట్లయితే కొన్ని పద్యాలు ఉన్నాయి. మరి ఆ పద్యాల విషయానికి చూసినట్లయితే ఒక్కొక్క శతకంలో ఉన్నటువంటి పద్యాలు చూసినట్లయితే కులశైలంబున్ పాదు భవభక్తుండు సర్వేశ్వరా, ఇది యదావాక్కుల అన్నమయ్య. ఎట్లా అడుగుతాడంటే బిట్టు పద్యం ఇచ్చి ఆ పద్యాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగేటువంటి అవకాశం ఉంది. యదావాక్కుల అన్నమయ్య. నెక్స్ట్ జాతుల్ సెప్పుట శ్రీకాళహస్తీశ్వర, ఇది దూర్జటి పద్యం. చెవికి గుండల్ మొప్పుగాదు సురభిమల్ల నీతి వాచస్పతి యలకూచి బాలసరస్వతి. భూపతి కాత్మబుద్ధి మదిబుట్టని భాస్కర. భాస్కర శతకము మారద వెంకయ్య. ధనము ధనాభిమానము వెంకటపతి అఖిలాండపతి క్రియాపతి. ఉత్పలమాల శతకం ఉత్పల సత్యనారాయణ శాస్త్రి. నెక్స్ట్ కరమున్మింగి హరించి తిన్ శ్రీ వేమలవాడ రాజపనిహార రాజరాజేశ్వర గౌరిభట్ల రఘురామ శాస్త్రి. కూతురు చండాన కోడలిన్ భద్రగుణదామ నరసింహ దివ్యనామ అందే వెంకటరాజం. నింబగిరి నరసింహ శతకం. ఆశాపాన నిబద్ధుడై చంద్రమౌళీశ్వర ఇమ్మడిజట్టి చంద్రయ్య. చంద్రమౌళీశ్వర శతకము. ఇవి అంటే ఒక్కొక్క శతకంలో ఉన్నటువంటి పద్యాలు మన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పద్యాలు. ఆ పద్యాలను ఎవరు రాసిరో మనము చూసాం. తర్వాత చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి పాఠ్యభాగ విశేషాలు. భక్తుడు పద్ధతి తప్పడని ఎవరన్నారు అంటాడు యదావాక్కుల అన్నమయ్య. అంటే భక్తుడు అనేటువంటి వాడు తన పద్ధతిని మార్చుకోడు, పద్ధతిని తప్పడు అని ఎవరన్నారు అని అంటే యదావాక్కుల అన్నమయ్య. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే పరోపకారము శరీరానికి ఆభరణం. పరులకు ఉపకారం చేయడము శరీరానికి ఒక నగ లాంటిది, ఆభరణం వంటిది అని చెప్పినటువంటి వ్యక్తి యాలకూచి బాలసరస్వతి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మారద వెంకయ్య ఏమని చెప్పినారంటే భాస్కర శతకంలో కార్య ఆలోచన లేనటువంటి రాజు దుర్యోధనుడు. అంటే పని గురించి ఆలోచన చేయడు, తర్వాత ఏం జరుగుతుందో ఆలోచన చేయనటువంటి రాజు దుర్యోధనుడు అని పేర్కొన్నాడు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ధనికుని కంటే పేదవాడు ధన్యుడని పేర్కొన్నటువంటి కవి ఎవరు అనంటే ఉత్పల సత్యనారాయణాచారి. మనుషులు విషంతో నిండి ఉన్నారని
పేర్కొన్నది గౌరీభట్ల రఘురామ శాస్త్రి. అదేవిధంగా చూసినట్లయితే అన్ని జీవులను తన వలె ఆధారంగా చూస్తే భూమి మీద కష్టాలు పట్టవని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అందే వెంకటరాజం. అన్ని జీవులను తన వలె ఆధారంగా చూస్తే భూమి మీద కష్టాలు ఉండవు. నా దేవుణ్ణి ఏ విధంగానైతే చూస్తున్నారో, దేవుణ్ణి ఏ విధంగానైతే భద్రంగా చూస్తున్నారో, అన్ని జీవులను కూడా అదేవిధంగా భద్రంగా ఆధారంగా చూస్తే ఇక భూమి మీద కష్టాలు అనేటువంటి ఉండవని చెప్పినటువంటి వ్యక్తి అందే వెంకటరాజం. అదేవిధంగా చూసినట్లయితే గురువు ఆశీర్వాదాన్ని పొందినప్పుడే శిష్యుడు శ్రేష్టమైనటువంటి శాంతాన్ని సాధించగలుగుతాడు. ఎప్పుడైతే గురువు యొక్క ఆశీర్వాదం మీకు పుష్కలంగా ఉంటుందో శిష్యుడు శ్రేష్టమైనటువంటి శాంతాన్ని సాధించగలుగుతాడు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఇమ్మడి జెట్టి చంద్రయ్య. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే కోపము అనేకమైనటువంటి అనర్థాలకు మూలమని పేర్కొన్నటువంటి కవి ప్రసిద్ధ రామప్పవర కవి, కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సిద్ధప్ప. కోపము అనేకమైనటువంటి అనర్థాలకు మూలమని పేర్కొనడము జరిగింది. తర్వాత చూసినట్లయితే పొడుపు పద్యాలు అని అంటే పొడుపు కథలకు సంబంధించినటువంటి పద్యాలు. ఏంటివా పొడుపు పద్యాల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి కనులు మూడు కలవు కాడు త్రినేత్రుడు పక్షిగాదు చెట్టు పైన నుండు జలము దాల్చియుండు ను నలమేగుడును కాడు దీని భావమేమి తిరుమలేశ. కనులు మూడు కలవు కాడు త్రినేత్రుడు పక్షిగాదు చెట్టు పైన నుండు జలము దాల్చియుండును అలమేగుడును కాడు దీని భావమేమి తిరుమలేశ అని అన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే శివుడు. కనులు మూడు కలవు కాడు త్రినేత్రుడు అంటే శివునికి మూడు కన్నులు ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది. కనులు మూడు కలవు కాడు త్రినేత్రుడు పక్షిగాదు చెట్టు పైన నుండు జలము దాల్చియుండు నలమేగుడు గాడు, పైన గంగాదేవి ఉంటుంది. దీని భావమేమి తిరుమలేశ అని చెప్తాడు, అది శివుడు. నెక్స్ట్ కొమ్ములు కలవని కోపించి పొడవదు. ఇంకో పొడు పద్యం. కొమ్ములు కలవని కోపించి పొడవదు కట్టి బంధించిన కదలకొండు ఈనదు పొర్లదు ఎన్నాళ్ళకైనను బంధంబు వేసిన పాలసంగము మేత కాసించడు మేఘంబులో నీళ్ళు కావలను చుండు కడుపు నిండా దాని కడుపు నిండు దారిద్ర్యములు వంపు బహుజీవరాశులు బతకవచ్చు దీని అర్థంబు తెలియగా దిదిరి ననులు తుది విచారించి 15 మాసములను సమ్మతికి చెప్పు భావజ్ఞ చక్రవర్తి చెప్పలేకున్న నగురునే చిన్న నవ్వు అని. ఇది పొడుపు పద్యం. కొమ్ములు కలవని కోపించి పొడవదు కట్టి బంధించిన కదలకుండు ఈనదు పొర్లదు ఎన్న అల్లకైనను బంధంబు వేసిన పాలసంగం మేత కాసించడు మేఘంబులో నీళ్ళు కావలనను చుండు కడుపు నిండా దాని కడుపు నిండు దారిద్ర్యములు భావపు బహుజీవరాశులు బతుకవచ్చు దీని అర్థంబు తెలియగా దిదిరి నరులు తుతి విచారించి 15 మాసములను సమ్మతిగా చెప్పు భావజ్ఞ చక్రవర్తి చెప్పలేకున్న నగురునే చిన్న నవ్వు. అంటే ఇది నవ్వు గురించి, చిన్న నవ్వు గురించి ఇక్కడ చెప్పడము జరిగింది. ఓకే, ఇది శతక పద్యాలకు సంబంధించి శతక మధురిమకు సంబంధించినటువంటి అంశం. ఓకే, తర్వాత వీడియోలో దీక్షకు సిద్ధము కండి అనేటువంటి అంశాలను చూస్తాం.